దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మొదటి నామం దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అనే వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, అలాగ సంబోధిస్తున్నాడు. యేసు ప్రభు మొదటి రాకడ గొర్రెపిల్ల వలె వచ్చినాడు, దేవుని గొర్రెపిల్ల వలె, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అని. రెండవ రాకడలో ఆయన యూదా గోత్రపు సింహం వలె రానే ఉన్నాడు. మొదటి రాకడ రక్షణ మార్గం చూపెట్టడానికి లోకరక్షకుడుగా వచ్చినాడు. రెండవది గొప్ప తీర్పరిగా రాబోతున్నాడు. మరి ఈ నామం మరి ఒక విశ్వాసికి ఏమేమి గుర్తు చేయాలి, జ్ఞాపకం చేయాలి అని అంటే, మనకు ప్రభు శిలువలో తన అమూల్యమైన ప్రాణాన్ని అర్పించినాడు, విలువైన రక్తాన్ని మన కొరకు చెందించినాడు. పాత నిబంధనలో పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం గొర్రెపిల్ల వధింపబడి ఆ రక్త క్రయధనము చెల్లించాల్సి వచ్చింది. మన కొరకు మనం ఏ గొర్రెపిల్లలను బలి ఇవ్వడం లేదు, కానీ ఆ ధర్మశాస్త్రం అంతా కూడా యేసులో నెరవేర్చబడి మన పాపముల నిమిత్తం, మన ప్రాయశ్చిత్తం నిమిత్తం యేసు ప్రభు మరి తన రక్తాన్ని ధారపోసినాడు, తన స్వరక్తాన్ని మన కొరకు ధారపోసినాడు. ఆ రక్త క్రయధనాన్ని మనకిచ్చి మన పాపముల నుండి మనల్ని విడిపించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన 5:12 ఈ విధంగా ఉంది, వధింపబడిన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప శబ్దముతో వారు స్తుతిస్తున్నారు. గొప్ప స్వరంతో వారు మరి దేవుని మహిమపరుస్తూ ఉన్నారని పరలోక దర్శనము చూసిన పద్మస్ ద్వీపంలో ఉన్న యోహాను మరి రాస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథంలో. అంటే ఈ మాట చదివినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకేమి బోధించినాడు అని అంటే, ఈ వధింపబడిన గొర్రెపిల్ల యందు విశ్వాసం కలిగిన వారికి ఈ దీవెనలన్నీ కూడా ప్రాప్తిస్తుందని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే వధింపబడిన గొర్రెపిల్ల ద్వారా నీకు శక్తి లభిస్తుంది, నీకు ఐశ్వర్యం లభిస్తుంది, నీకు జ్ఞానము లభిస్తుంది, బలము ఘనత మహిమ స్తోత్రము ఇవన్నీ కూడా ఈ వధింపబడిన గొర్రెపిల్ల నుండి ఉద్భవిస్తుంది. ఆయన ఇవన్నీ పొందనర్హుడు, ఆయనలో ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఆయన పేరట పొంది ఈ ఆశీర్వాదాలన్నీ కూడా విశ్వాసి పొందుకోగలం. ఎందుకంటే ఆయనలో ఉన్నవన్నీ కూడా మనకు అనుగ్రహించడానికే కదా. అంటాడు కదా, నావన్నీ నీవే. కాబట్టి మహిమ కానీ, నీకు ఘనత కానీ, శక్తి ఐశ్వర్యం బలము జ్ఞానము మరి ఘనత ఇవన్నీ కూడా, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా వధింపబడిన గొర్రెపిల్ల ద్వారానే నీకు లభిస్తుంది. అందుకే యేసుప్రభు అంటాడు యోహాను 14:14 నా పేరిట మీరు నన్నేం అడిగినా నేను దాన్నే చేస్తాను. హల్లెలూయా. ఈ పిల్లలకు జ్ఞానం లేకుంటే ప్రార్థన చేయాలి, యేసు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. ఆయన క్రీస్తు నా జ్ఞానం. పౌలు అంటాడు, క్రీస్తే నా జ్ఞానం, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా విమోచన, మరి క్రీస్తే సమస్తమై ఉన్నాడని వాక్యంలో చూస్తున్నాం. మనము మన రక్షణ నిమిత్తం ఏ గొర్రెపిల్లను బలి ఇవ్వలేదు, కానీ ఆయనే యోహాను సెలవిచ్చినట్టు లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు అని మనం ఈ నామం ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు భక్తుడు ఏమంటున్నాడు, మొదటి పేతురు 1వ అధ్యాయం 18-19 1 Peter 1st chapter 18-19 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. అంటే మనము వెండి చేత కానీ బంగారం చేత కానీ ఏ క్షయ వస్తువు చేత మనం విమోచింపబడలేదు, కానీ నిర్దోషమైన నిష్కళంకమైన క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడిన
గొర్రెపిల్ల. గొర్రె ఎప్పుడు కూడా ఒక పవిత్రతకు సూచనగా ఉంది అండి. గొర్రె, నేను మీ కాపరిని, నేను మేపేడు గొర్రెలు అని అంటారు. విశ్వాసులను ఎప్పుడు గొర్రెలతో పోలుస్తారు, ఎందుకంటే గొర్రె పవిత్రమైన జంతువు. వాళ్ళు ఏ మాలిన్యం మీరు చూడరు, ఆ మురికిలో ఉండదు, అది పరిశుద్ధమైనది. మరి నిర్దోషమైన నిష్కల్మషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడినాము. అందుకే పౌలు భక్తుడు కొరింథీ పత్రిక రాస్తూ, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మన అందరికి ఒక ప్రైస్ ట్యాగ్ ఉంది. ఏదైనా వస్తువు కొనాలంటే దాని మీద ఒక ట్యాగ్ ఉంటుంది కదా, కాస్ట్ ప్రైస్ ఎంత అని ఉంటుంది దాని ప్రైస్. అలాగూ ప్రతి విశ్వాసికి కూడా ఒక ప్రైస్ ట్యాగ్ ఉంది. ఏంటంటే క్రీస్తు రక్తం అంత విలువ అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఈ వాచ్ కొనాలంటే దీనికి ఒక విలువ చెల్లించాలి కదా, కానీ ప్రతి విశ్వాసి విలువ ఎంత అంటే క్రీస్తు రక్తం అంత విలువ అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినాడు కనుక వధింపబడిన గొర్రెపిల్ల వలె ఆయన నీకున్నాడు. కాబట్టి ఈ కాపరి ఈ జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. యోహాను సువార్త 10:10లో ఉంది, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెలకు తన ప్రాణమును ఇస్తున్నాడు. అదే మరి ఆయనకు వధింపబడిన గొర్రె వలె ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసినాడు. మనం ఆయన స్వరూపంలోకి రావాలని మనల్ని కూడా గొర్రెలుగా ఎంచుతున్నాడు. యెషయా ప్రవక్త ఒక మాట అంటాడు, మీరు చూడండి, యెషయా 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అంటే ఎంత సాత్వికం, ఎంత మృదుత్వం ఈ గొర్రెపిల్లలో ఉన్నది. అంటే ఆయన నోరు తెరవలేదు. ఆయన మరి బాధింపబడినను మౌనంగా ఉండినాడు. ఆయన తృణీకరింపబడిన వాడు, ఆయన ఒత్తబడిన వాడుగాను, బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వానిగాను ఎంచబడినాడు. ఎందుకు అంటే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడినాడు, మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడినాడు. మనకు సమాధానం ఇవ్వడానికి ఆయన శిక్షను సిలువలో పడినాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవుని స్తోత్రం. నీకు ఎప్పుడు గుర్తు రావాలి, నీ కొరకు యేసు ప్రభు బలి అయినాడు, వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన మరి లోక పాపములు మోసుకున్న గొర్రెపిల్ల వలె ఈ లోకానికి వచ్చినాడని, ఆయన దేవుని గొర్రెపిల్లని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపడు కానీ నిత్య జీవానికి వారసుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. శక్తి అయిన, ఐశ్వర్యమైన, జ్ఞానమైన, ఘనత అయిన, మహిమైన ఇవన్నీ ఆయనలోనే ఇమిడి ఉందని, ఆయన ద్వారా నీకు లభిస్తుందని నీకు అర్థం కావాలి. అలాగే ఆయన సిలువలో పొందిన గాయముల చేత నీకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు విడుదల కలుగుతుంది. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం కూడా గొర్రెల వల్లనే ఉండాలి కదా. నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు కానీ నేను గాడిదలకు కాపరి అనలేదు కదా. మనము మరి వేరే ఏ జంతువుతో మనల్ని పోల్చలేదు, ఏ క్రూరమైన మృగంతో విశ్వాసాలను పోల్చలేదు. కానీ సాధు అయినట్టి, మృదువైనట్టి, పవిత్రమైన ఒకే జంతువు అది గొర్రె. అంటే యేసు ప్రభు కూడా గొర్రెలాగా వచ్చినాడు కదా. ఆ గొర్రె స్వభావమే నీకు ఉండాలి. బాధింపబడిన నోరు తెరవకుండా ఉండడం, మౌనంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, సాధువైనట్టి, మృదువైనట్టి మరి ఆ యొక్క అక్షయ అలంకారాన్ని నువ్వు ధరించుకోవాలి. ఈ లోకంలో ఎట్టి త్యాగము చేయడానికైనా సిద్ధంగా ఉండాలి అని మనకు ఒక ఇండైరెక్ట్ మెసేజ్ అన్నమాట. మనకు ఈ నామం ధ్యానించినప్పుడు ఈ స్వభావాలన్నీ రావాలి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనము దేవుని కొరకు వధింపబడిన గొర్రె పిల్లల వలె మన జీవితాలు ఉండాలని ఈ నామము మనకు జ్ఞాపకం చేస్తుంది.
దేవునికి స్తోత్రం. మరి ఒక నామము సరిపోయిన వాడు. పలకండి అది, సరిపోయిన వాడు. ఆయన మన ప్రతి పరిస్థితికి సరిపోయిన వాడు. ఎప్పుడైనా నీకు మరి భయము, భీతి, ఆందోళన కలిగినప్పుడు, ఏదైనా పరిస్థితి నిన్ను భయపెడుతున్నప్పుడు వెంటనే ఈ నామము నీకు జ్ఞాపకం రావాలి. నువ్వు ఎట్టి ప్రభువులో నీవు విశ్వసిస్తున్నావు, ఆయన ఎట్టి పరిస్థితికైనా సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హీ ఈజ్ ఇనఫ్ ఫర్ ఆల్ సిట్యుయేషన్స్. నీకు రోగమైనా ఆయన సరిపోయినవాడు, నీకు ఆర్థిక ఇబ్బందులైనా సరిపోయినవాడు, నీకు భయం వచ్చినప్పుడు కూడా ఆయన సరిపోయినవాడు, శత్రువులు నీ మీద నిందలు అవమానాలు వేసిన ఆయన సరిపోయినవాడు, నీ భర్తను కోల్పోతే కూడా ఆయన సరిపోయినవాడు, ఎందుకంటే ఆయన నీకు భర్త అయి ఉన్నాడు. తల్లిదండ్రులను కోల్పోతే కూడా ఆయన సరిపోయినవాడు, ఎందుకంటే పరిశుద్ధాలయం అందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త. కృంగి ఉంటే ఆయన సరిపోయినవాడు, ఎందుకంటే ఆయన కృంగిన వారిని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. నీకు రోగం ఉంటే ఆయన స్వస్థపరచు యెహోవాగా ఉన్నాడు. నువ్వు జలములలో పడి దాటినప్పుడు భయపడే అవసరం లేదు. ఆయన నీకు సరిపోయిన వాడుగా ఉండి నీకు తోడుగా ఉంటాడు. నీకే అపాయం రాదు. నువ్వు నదుల్లో పడి వెళ్ళినప్పుడు నీళ్లు నీ మీదకి రావు. అగ్నిలో పడి నడిచినా కానీ జ్వాలలు నిన్ను కాల్చవు, ఎందుకంటే ఆయన నీకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హి ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ సిట్యుయేషన్. సరిపోయిన వాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఉంది, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎంత మంచి వార్త అండి. అందుకే దీన్ని సువార్త అంటారు. మంచి వార్త, నీకు ధైర్యాన్ని ఇచ్చే వార్త, నిన్ను సంతోషపరిచే వార్త, నేను అభయం ఇచ్చే వార్త. ఆయన మరి ప్రతి పరిస్థితికి, ప్రతి సమస్యకు, ప్రతి బాధకు ఆయన సరిపోయిన వాడు. ఎందుకంటే ఆయనకు చేతగానిదంటూ ఆయన చేయలేదంటూ ఏది కూడా లేదు. కాబట్టి నీకు అనుమానము ఉండకూడదు. ఇగో తీవ్రమైన రోగం వస్తే నీకు ఈ నామం గుర్తుకు రావాలి, ఆయన సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం. అలాగే నువ్వు దినదిన జీవితంలో ఈ నామములు ఎందుకు మనం బోధిస్తున్నాం, ఎందుకు వింటున్నాం, ఎందుకు వల్లిస్తున్నామంటే నువ్వు శక్తి పుంజుకోవాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి, నీవు సమస్యలపై విజయాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. నీతిమంతుల విశ్వాస మూలమున బ్రతుకుతున్నారు కనుక భర్తలు లేని వారికి ఆయన సరిపోయిన వాడు. యెషయా 54:5 నిన్ను సృజించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని అతనికి పేరు. మంత్రశక్తులు, చీకటి శక్తులు నిన్ను ఆవరించినప్పుడు భయపడకూడదు, ఎందుకంటే ఆయన సరిపోయిన వాడు. లూకా 10:19 ఉంది, ఆయన శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చినాడు, ఏది నీకెంత మాత్రము అనిచి. శత్రువులనే పాదపీఠంగా చేసే గొప్ప దేవుడు. ఆయన నీకు సమాధానం ఇస్తాడు. సమాధాన కర్తేకు దేవుడు. కొందరికి సమాధానం లేదు, ప్రార్థన చేస్తే సరిపోయిన వాడు నీకు సరిపోయినంత సమాధానాన్ని ఇస్తాడు. కుటుంబంలో సమాధానం లేనప్పుడు ప్రార్థన చేయాలి, దేవా నాకు సమాధానం దయచేయి. ఆయన అట్టి పరిస్థితికి సరిపోయిన దేవుడని నీవు నమ్మాలి. యెషయా 26:3 దేవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా నేను చేస్తాను. హల్లెలూయా. చూడండి, మనము సంఘంకు రాగానే దేవుని వాక్యాలు విని ఎంత ఆదరణ పొందుతూ ఉంటాం, ఎందుకంటే ఆయన ఈజ్ ఇనఫ్ ఫర్ యువర్ ఎవ్రీ సిట్యుయేషన్. ప్రతి సమస్యకు కూడా నీకు జవాబు మరి దేవుని సన్నిధిలో దొరుకుతుంది కదా. ప్రతి పరిస్థితికి కావలసిన వాక్యము, వర్తమానము పరిశుద్ధ గ్రంథంలో సిద్ధపరచబడి ఉంది కదా. అంటే ఆయన అన్నిటికీ సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం. కనుక నీవు దేవుని మీద ఆనుకోవాలి, ప్రతి కార్యాన్ని ఆయన చక్కబెడతాడు. ఒక పాట పాడతాం కదా మనం, పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా, పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను, నిరంతరము నడిపించును మర
పోవును, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకుని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. నీ జీవితంలో యేసు చాలును అంటే అర్థం ఏంటి? యేసు సరిపోయిన వాడు అని అర్థం. హల్లెలూయా. సాతాను శోధన నీకు అధికమైన సొమ్మసిల్లగా నువ్వు సాగిపోవాలి. లోకము శరీరము నిన్ను లాగిన లోబడక నీవు వెళ్ళిపోవాలి. ఎందుకంటే యేసు ప్రభు నీకు సరిపోయిన వాడు. సరిపోయిన వాడు అనే నామంతో మనం దేవుని స్తుతిస్తున్నాం. ఆయన నిన్ను పచ్చిక బయల్లో పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నీ సేద తీరుస్తాడు, నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, మరణలోయలో కూడా నిన్ను కాపాడుతాడు. అందరూ నిన్ను విడిచిన ఆయన నిన్ను ఎన్నడు విడవడు, ఎడబాయడు. అందరూ వదిలిపోతారండి. ఏది ఉంది శాశ్వతం? ఏ బాంధవ్యం కూడా శాశ్వతమైంది కాదు. నువ్వు ఎన్నెన్నో ఊహలు కనిపించుకొని ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటావు. ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి. కానీ నీ ఆశ అంతా కూడా దేవుని అందే ఉండాలి. ఎందుకంటే ఆయనే నీకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలమైన మానవ ఆయన నామాన్ని ధరించిన మనకు దేనిలో భయం లేదు. ఎప్పుడైనా నిన్ను ఎవరైనా అవమానపరిచి లేక నిన్ను నిరాకరించి తృణీకరించి నీ మీద నిందలు వేసి బాధ పెడుతుంటే గొల్లం పెట్టుకోవాలి, శాపపరచుకోవాలి, పాటలు పాడాలి, నామములు ఏం చేయాలి? ధ్యానించాలి. ఆయనలో ఉన్న శక్తిని నీవు పుంజుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనల్ని అనాథులుగా ఆయన ఇక్కడ పెట్టలేదు. తండ్రి ప్రేమ మనకుంది, పరిశుద్ధాత్మ సహవాసం మనకుంది, క్రీస్తు యేసు యొక్క కృప మనకు ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే మనం ఒంటరి వారంగా దిగులు పడడానికి మనకేమీ లేదు. వాట్ ఎవర్ మే బి ద ప్రాబ్లం, జీసస్ ఈజ్ ఇన్నఫ్ ఫర్ అస్. ఆయన మనకు సరిపోయిన వాడని నువ్వు ఎప్పుడు కూడా మదిలోకి తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యొక్క నామము యెహోవా అందరికీ ఉపకారి. హి డస్ గుడ్ ఫర్ ఎవ్రీవన్ హూ సీక్ హిమ్. అవును, ఆయన ప్రార్థన చేసే వారి పట్ల అందరి పట్ల ఆయన కృప చూపెట్టడానికి ఐశ్వర్యవంతుడైన దేవుడని వాక్యం సెలవిస్తుంది. ఆయన అందరికీ ఉపకారి. కీర్తనలు 145:9 యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన ఉపకారం చేస్తూనే ఉన్నాడు. మీలో ఎంతమంది దేవుని ఉపకారం పొందుకున్నారు? చేతులు చూపెట్టండి. హల్లెలూయా. అందరూ పొందుకున్నారండి. అందరం పొందుకున్నాం. ప్రతి దినం ప్రతి క్షణము దేవుని యొక్క మేలును మనము అనుభవిస్తున్నాం. దావీదు భక్తుడు 103వ కీర్తన 2 వచనాల్లో అంటాడు కదా, మొదటి 2, నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు. ఎందుకంటే ఉపకారి. ఎన్ని ఉపకారములు నువ్వు అనుభవించినావు. అందుకే ప్రాణంతో ప్రసంగం చేస్తున్నాడు. ప్రాణమా నువ్వు మర్చిపోకు. దేవుడు చేసిన ఉపకారాలను దేన్ని కూడా నీవు మర్చిపోకూడదని దావీదు భక్తుడు వాక్యంలో చెప్తున్నాడు. ఎందుకు? ప్రతి దినం కూడా నూతనంగా ఆయన వాత్సల్యతను మనము పొందుతున్నాం. ఎవ్రీడే హిస్ లవ్ ఇస్ ఫ్రెష్. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా పాతపడదు. ప్రతిదినం కూడా క్రొత్తగా నీవు దేవుని ప్రేమను రుచి చూస్తూ ఉన్నావు. అందుకే దావీదు అంటాడు కదా, యెహోవా ఉత్తముడని నీవు రుచి చూచి తెలుసుకోవాలి. ప్రతి దినము ఆయన నీ భారాన్ని భరిస్తూ ఉన్నాడు. 68వ కీర్తన 19వ ప్రభు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారము భరించున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నెన్నో మేళ్ళు పొందుతున్నావు. ఎంతెంతో దేవుని ప్రేమను ప్రతి దినం అనుభవిస్తున్నావు. నువ్వు ప్రార్థన చేసేది ఆలస్యం, దేవుడు నీకు జవాబిస్తున్నాడు. కొన్నిసార్లు వేడుకొనక మునిపే నీకు ఉపకారం చేస్తున్నాడు. నువ్వు కొన్ని కార్యాలకు ప్రార్థన కూడా చేయలేదు, అయినా కానీ దేవుని మేలును నీవు అనుభవిస్తున్నావు. అంటే ఆయన ప్రేమ చూడండి.
ఆయన జాలి, ఆయన కనికరము ఎంత గొప్పది. ఓ సార్వత్రికమైన ఆహ్వానం యేసు ప్రభు మత్తయి సువార్త 11:28 అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వాళ్ళారా మీరు నా యొద్దకు రండి, సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అంటే ఉపకారము చేస్తాడనమాట. ఉపకారం, విశ్రాంతి అనే ఉపకారం ఇస్తాను నేను, మీ భారాలు నా మీద వేయండి. ఎంత ఉపకారి. మనం ఇతరుల భారం మోయడానికి మనకు సిద్ధ మనసు ఉందా? మన భారమే మోయలేకపోతుంటే ఇంకా వేరే వాళ్ళ భారం మనం ఎందుకు పోస్తాం? యేసు ప్రభు అంటాడు, మీకు ఏదైనా భారం ఉంటే, మీకు విశ్రాంతి కావాలంటే సమస్త జనులారా, క్రైస్తవులను లేదు అక్కడ, సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు ఉపకారం చేస్తాను, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ ప్రాణములకు నెమ్మదిస్తాను, మీకు రక్షణ మార్గాన్ని చూపెడతాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. యెహోవా కొందరికి ఉపకారి కాదు, అందరికీ ఆయన ఉపకారి. దేవునికి స్తోత్రం. ఎవ్రీవన్ కెన్ కమ్ టు హిస్ ప్రెసెన్స్. అదనమాట యేసు ప్రభులో ఉన్న మహిమ కదా. కొన్ని మతాల్లో ఇతరులను రానియరు, రిజిస్టర్లో రాయాలట, అది అప్రూవ్ అయితేనే లోపలికి దేవుని దగ్గర పంపిస్తారట. కానీ మన దేవుడు ఎప్పుడు కూడా చేతులు ఎలా పెట్టినాడు? చాపి పెట్టినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రయాసపడి భారంతో ఉన్న వాళ్ళ, కృంగిపోయిన వాళ్ళారా, వంగిపోయిన వాళ్ళ, రోగులారా, అపవాది చేత పీడింపబడిన వాళ్ళారా రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. నీ కొరకు ఆయన యుద్ధములు కూడా చేస్తాడు. నీ శత్రువులను అణిచివేయే శక్తి ఆయనలో ఉందని నీవు మర్చిపోకూడదు. కీర్తనాకారుడు 118వ కీర్తనలో 14-15 వచనంలో అంటాడు, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. నీతిమంతుల గుడారంలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడు. ఎందుకంటే పాటలు పాడతారు దేవుని బిడ్డలు. ఎందుకు పాటలు పాడతారంటే దేవుడు చేసిన మేలు వారికి జ్ఞాపకం రాగానే వారి నోటలు ఏమొస్తుంది? పాట వస్తుంది. దేవునికి స్తోత్రం. గునుగరు సనగరు వాళ్ళు ఇంట్లో గిన్నెలు తోముకుంటూ పాడుతూ ఉంటారు, ఊడ్చుకుంటూ పాడుతూ ఉంటారు, బట్టలు తుక్కుంటూ ఏం చేస్తారు? పాడుతూ ఉంటారు. ఎందుకంటే గొప్ప ఉపకారి, ఎన్ని ఉపకారాలు చేసినాడు. ఆయన మేళ్లను మరవలేము కాబట్టి ఆ జ్ఞాపకం చేసుకుంటూ పాడుతూ వారి జీవితకాలం అంతా సంతోషంగా గడుపుతారు. ఎందుకంటే దేవుడు చేసిన మేళ్లను వారు ధ్యానిస్తూ ఉన్నారు. అందుకే నీతిమంతుల గుడారంలో రక్షణను గూర్చున్న సునాదం వినబడుతుంది. లేకుంటే సినిమా పాటలు వినబడదు. కానీ దేవుడబ్బా నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెయ్యంతును, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెయ్యంతును. హల్లెలూయా. యథార్థవంతులకు ఆయన ఏ మేలు కూడా చేయక మానడు. ఆయన సూర్యుడును కేడము వలె ఉంటాడంట తన బిడ్డల పట్ల. ఆయన ఏ మేలు చేయక మానడు. కీర్తనకారుడు 34వ కీర్తన 10వ వచనంలో, సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి గొనును, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కూడా కొదవలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు ఏది కావాలన్నా దేవుణ్ణి అడగాలి. ఆయన అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి. ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. కనుక ప్రార్థన చేయకుండా ఉండకూడదు. ఆయన ఉపకారం చేసే దేవుడు, నీకు మేలు చేసే దేవుడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడిగి పొందుకోవాలి. ఆయన అందరికీ ఉపకారి. ఈరోజు చెప్పిన నామాలు మనం చేతులెత్తి స్తుతిద్దాం. దేవుని గొర్రెపిల్ల, స్తోత్రం స్తోత్రం. సరిపోయిన వాడు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరికీ ఉపకారి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా, దేవుని గొర్రెపిల్లవని, నీవు సరిపోయిన వాడవని, నీవు అందరికీ ఉపకారివని మేము ఈరోజు నీ నామములు ధ్యానిస్తుండగా మాలో ఎంతో అద్భుతమైన ఆ యొక్క ఆనందాన్ని మేము పొందుకున్నాం. గొప్ప దేవుడవునైనా,
మా కొరకు నువ్వు వధింపబడిన గొర్రె పిల్లవలే ఈ లోకానికి వచ్చినావు. నీ రక్తము దారపోసినావు, నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించినావు. నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చినానని, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినానని సెలవిచ్చినావు. అవును ప్రభువా, నీ పరిశుద్ధ రక్తం చేత కొనబడిన మేము నీ విలువైన సొత్తుగా మమ్మల్ని ఎంచుకున్నది వందనాలు చెల్లిస్తున్నావు. నీ రక్తమే మా కొరకు ధారపోసినావు. స్తోత్రం తండ్రి. సరిపోయిన వాడమనే నామంతో నేను స్తుతిస్తున్నాము. మా పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా ప్రతి పరిస్థితికి నువ్వు సరిపోయిన వాడవని మేము నిన్ను ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాం. నిర్దోషి, నిష్కల్మషుడు, నిష్కపటమైన ప్రభువు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండువాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇటు ప్రధాన యాజకుడు మాకు సరిపోయిన వాడవని మేము నిన్ను కొనియాడుతూ ఉన్నాం. నువ్వందరికీ ఉపకారివి నాయన. నీ ఉపకారములు ఎన్ని అనుభవించినాం. ప్రార్థన చేస్తుంటే నీ యొక్క కృపను మేము ఎంత అధికంగా పొందుకున్నాం. కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించినావు. మేము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మా వెంబడి వచ్చే రీతిగా మమ్మల్ని ఎంతో దీవించినావు. నీ గుణాతిశయములను ఒక్కొక్కటి మేము ధ్యానిస్తుంటే నీ గురించిన జ్ఞానం మాకు అధికమవుతుంది. నిన్ను గూర్చిన తెలివి మాకు తెలుస్తుంది నాయన. ప్రతి బిడ్డను మీరు దీవించండి, వారి కుటుంబాల్లో ఉన్న అవసరతలు తీర్చండి, వారిని ఆశీర్వదించండి. నేను ప్రార్థిస్తున్నాను యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.